ఈ నెంబర్ తెలుసా? 104 డాక్టర్లు మాట్లాడతారు, మామూలుగా మాట్లాడరు. అంతా అయిపోయినట్టే చెప్తారు. ఏం లేదు. 104 దాదాపు ఏడాది చాలాసార్లు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా కూడా చేసేసాం అయిపోయిందని చెప్పి ఏమీ లేదు. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా వీళ్ళు 104 వాళ్ళు అరిచేతిలో వైకుంఠం చూపిస్తారు. మామూలు వైకుంఠం కాదు, అరిచేతిలో వైకుంఠం. ఒకరోజు హాస్పిటల్కి పోయాక 3:30కి పోయాను, 3 పోయాను గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి. పోతే మందులు అన్నారు. క్లోజింగ్ టైం ఎన్నింటి సార్? లోకేష్ గారు, చంద్రబాబు గారు అసలు మనుషులు చూసినట్టు చూస్తున్నారా గవర్నమెంట్ హాస్పిటల్స్లో? మీరు పట్టించుకుంటున్నారా? మరి రాజధాని ఏరియాలో అంత పాపం జరుగుతుంది. ఎందుకని నాకు ఈ బాధలు పెట్టారు? చనిపోయే ముందు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేశారు అని చెప్పి మందులు కూడా తేడా వచ్చినాయి అని కూడా రికార్డింగ్ ఉంది. మీ ఊరే చెప్పారు. 104 ఇప్పటికి బయటకు వదలలేదు. లేవు అనుకోవద్దు అసలు సార్, లేవు అనుకోవద్దు. నా మొహం చూడాలనుకుంటున్నారు కదా. నా మొహం చూడాలి, 104 వందల కాల్స్ 6 నెలల నుంచి. ఏమి కాదయ్యా, ఏమి కాదు. ప్రతిదీ నా దగ్గర ఉంది సార్. ఆఖరికి లాస్ట్ కాల్ మొన్న మాట్లాడాను. ఏదో న్యాయం చేయాలి. లేదు లెఫ్ట్ కన్ను పోయింది, అరకన్ను తీసుకునే కూడా చెప్పలేకపోయారు. మీరు ఒక నాయకులు కొన్ని వందల కాల్స్ చేశాను 104కి. మామూలుగా చూపిన నరకం. నీకెందుకు బతికిదా అయిపోయింది మనసు. ఇంకా ఇంతకంటే చెప్పలేము. నన్ను అయితే తప్పు అయితే క్షమించండి డాక్టర్లందరికీ. నేను నాకు చెప్పారు సమాధానం, పెద్దగా చెప్తానే ఉన్నా, కానీ నాకేమీ నాకు చేయలేకపోయారు. ఆర్గన్స్ పోయినాయి చెప్పినా కూడా వచ్చారు, చెక్ చేశారు. గుంటూరులో హాస్పిటల్ అన్నీ చేశాను. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, అంటే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నేను చేయలేదు. మళ్ళీ ఆ తప్పు మాట్లాడద్దు. వీళ్ళు మంచివాళ్ళు, మామూలుగా వాళ్ళ గురించి కథలుగా రాయాలనుకుంటున్నాను. రాయమంటే రాస్తాను సార్. అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి. అది మార్చాను ప్లాన్. ఇంకా నాకు ఒక బ్రెయిన్ ఒకటన్నా చెయ్యి ఒకటే పని చేస్తాను. ఇంకెన్ని రోజులు డెడ్ అయిపోతాను నాకే తెలియదు. నా పిల్లలిద్దరికి అప్పుల్లో పడిపోయాను. ఏమో కరెంట్ మేసింది, పట్టించుకోలేదు. ఆర్గన్స్ పోయినాయి చెప్పినా కూడా పట్టించుకోలేదు. ఎక్కడ మాకు న్యాయం జరిగింది చంద్రబాబు గారు, లోకేష్ గారు? నేను కనపడపోతున్నా. సీతారామయ్య తెలుసుకో ఉంటుందా? నా నెంబర్ చెప్తాను సార్. నా నెంబర్ కొన్ని వందల కాల్ చేసి ఉంటాను. వీళ్ళకి చెప్తున్నా నెంబరు. కొద్దిగా నోటి నిద్ర వస్తుంది, నాకు నరకం కనపడుతుంది. పోయే ముందు 1 రోజు 2 రోజులు ఉంటాను. ఎందుకు వదిలిపెట్టిపోవాలి అందరినీ? నాకు న్యాయం చేశారు కదా. చెప్తున్నా సార్, కంగారు పడమా. 9948729729 తర్వాత 729 తర్వాత ఒక్క నిమిషం. గ్యాప్ ఒకసారి తగ్గిపోతుంది, బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. 7
7 క్షమించండి, నేను డిస్టర్బెన్స్ కావాలి. సార్ తప్పు క్షమించండి, నెంబర్ చెప్తాం 99484872 తర్వాత 430 సరిపోయింది అనుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకో. 994879 కొన్ని వందల సార్లు చేసి ఉంటాం. ఫ్రీ కాల్స్ ఆర్గన్స్ అన్ని పోయినాయి సార్. అన్నం పెట్టి బతుకుతానని చెప్పి 30 నెలల క్రితం. ఏంది బతికేదేం సార్? నరకం చూపిస్తున్నారు. మందులు కూడా ఎవరు సరిగా. నమస్కారం సార్, ఉంటా. పేరు నన్ను క్షమించండి, నా పరిస్థితి బాగలేదు. ఏదన్నా పిల్లలకు సహాయం చేయండి సార్. నా పిల్లలకి అంతే. ఇంకెంతకంటే ఇంక చెప్పలేను సార్. అడిగి చెప్పి నాకు కూడా ఇసుకు పడుతుంది.